శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 7వ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ చిల్డ్రన్ మీకు 3 పాఠాలు అయిపోయినాయి కదా. మరి 4వ పాఠం చెప్పుకుందామా ఈరోజు. మరి 4వ పాఠంలోకి వెళ్ళబోయే ముందు చూడండి, ఉపయోగించవలసిన వస్తువులు: పాఠ్య పుస్తకం, క్లాస్ వర్క్, పెన్, పెన్సిల్. ఓకే, అవన్నీ తీసుకొని రెడీగా దగ్గర పెట్టుకోండి. పాఠం చెప్పేటప్పుడు ఏదైనా కఠిన పదం వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకొని ఎట్ ద సేమ్ టైం ఆ యొక్క అర్థం కూడా రాసుకోండి. అక్కడే మీరు టెక్స్ట్ బుక్ తీసి చదివేటప్పుడు మీ యొక్క డౌట్స్ని అక్కడ రాసుకుని అక్కడే క్లియర్ అయిపోతాయి. అర్థమైందా? సో మనం 4వ పాఠంలోకి వెళ్దాం. మరి ఎగ్జామినేషన్ బాగా రాశారు, క్లాస్ వర్క్స్ కూడా రాశారు. కొంతమంది బాగా రాయలేదు. మీరు 6th క్లాస్లో క్లాస్ వర్క్ ఏ విధంగా రాయాలో నేనే మీకు నేర్పించిన. మరి మీరు ఎట్లా రాశారు? వన్స్ మళ్ళొక్కసారి వినండి. క్లాస్ వర్క్ నీట్నెస్. కొంతమంది షార్ట్ నోట్స్, రూల్ నోట్స్లో రాస్తున్నారు. మీరు ఇంకా 5th క్లాస్ కాదు, 6th క్లాస్లో రూల్ నోట్స్ రాశారు. మీకు 7th క్లాస్కి వచ్చేసరికి వైట్ నోట్స్, వైట్ ఉంటుంది. 6th క్లాస్లో ఎలా ఉండేది? తెలుగు సబ్జెక్ట్కి వచ్చేసి రూల్డ్ ఉండేది, హిందీకి వచ్చేసి రూల్డ్ ఉండేది, మిగతా అన్ని వైట్ బుక్స్, వైట్ పేజెస్. కానీ 7th క్లాస్కి వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్ నోట్ బుక్స్ వైట్. ఈ వైట్ పేజ్లో రాయడం నేర్చుకోవాలి. లైన్ క్రాస్ పోకుండా చక్కగా 4 సైడ్ మార్జిన్ చేసుకోవాలి. అర్థమైందా? సో వైట్ పేజ్లో ఎలా రాయాలి, రూల్డ్ పేజ్లో ఎలా రాస్తారు అలాగే మీరు మార్జిన్స్ చేసుకోవడమే ఉంటుంది. ఇక పాఠం పేరు ఎలా పెట్టమని చెప్పాను, కవి పేరు రాయాలి. మీరు కవి పేరు ఒక్కరైనా రాశారా? నాకు తెలిసిన 5-6 మెంబర్స్ మాత్రమే వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్, చాలా చక్కగా రాశారు. ఏ విధంగా అయితే ప్యాటర్న్ క్లాస్లోకి ఏ విధంగా అయితే ప్యాటర్న్ ఇచ్చారు అలాగే రాశారు. సో మిగతా వాళ్ళందరూ కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ రాసుకొచ్చారు. కొంతమంది షార్ట్ నోట్ బుక్స్ పెట్టారు. అది షార్ట్ నోట్ బుక్ వైట్ అంటే ఓకే, వదిలేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నీకు ఇదే కావాలి, నాకు ఇదే పెట్టాను, నేను పట్టి అడగను కూడా అడగను. కానీ వైట్ అంటే ఓకే. ఇక్కడ రూల్లో రాశారు. రూల్లో రాయడం అలవాటు అయితే మీరు 8th క్లాస్కి 9th క్లాస్కి వచ్చేసరికి మీరు వైట్ పేపర్లో ఎగ్జామినేషన్ రాయాలి. వైట్ పేపర్లోనే రాయాల్సి ఉంటుంది. వైట్ పేపర్లోనే మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయబడుతుంది. ఈ 6th క్లాస్లో మీకు మెయిన్ షీట్ కూడా ఇట్లా ఇచ్చారు, రూల్డ్ పేపర్ ఇచ్చారు. కానీ 7th అట్లా ఉండదు. వైట్ మెయిన్ షీట్ ఇస్తారు, 8th అలాగే ఇస్తారు, 10th 9th అలాగే ఇస్తారు. మరి మీకేంటి 7th స్టాండర్డ్ నుంచి మీకు అలవాటు కావాలా వైట్ పేపర్లో రాయడం. ఇక్కడ తూర్పు నుంచి ఇక్కడ పడమర స్ట్రైట్కి వెళ్ళాలి, కానీ తూర్పు నుంచి దక్షిణం వెళ్ళాలంటే లైన్ క్రాస్ అయ్యి కదా. మరి తూర్పు నుంచి పడమర చూడు, తూర్పు నుంచి దక్షిణం చూస్తే క్రాసే, ఉత్తరం చూసినా క్రాసే. స్ట్రైట్ ఉండాలి కదా. మరి స్ట్రైట్ రాయాలి అంటే నువ్వు చక్కగా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి. చూడండి, పాఠం పేరు ఏ విధంగా రాయడం మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తున్నాను. నాకైతే 4th లెసన్ వచ్చేసరికి నీట్గా రాయాలి. మీరు విన్నారు నా మాట, మీరు వింటున్నారు అని నేను చాలా సంతోషపడతాను. ఓకేనా? ఇప్పటివరకు విన్నారు, ఎగ్జామినేషన్ రాశారు, క్లాసెస్ మీరు ఎట్లన్నా రాయండి, సబ్మిట్ చేశారు, చాలా సంతోషం. ఓకే, ప్రాజెక్ట్స్ కూడా అలాగే చేయండి. 6th క్లాస్లో ఏ విధంగా అయితే నేర్పించానో పేజ్ టు పేజ్ హెడ్డింగ్స్తో సహా అట్లానే పెట్టండి. మీకు ఇచ్చిన టాపిక్ చిత్రాలతో సహా అతికించండి. ఒకే నోట్బుక్లో 2 sides 2 సబ్జెక్ట్ అన్నప్పుడు తెలుగు 1 side, హిందీ 1 side చేసేయండి. ఓకే, చూడండి, ఇది మీ క్లాస్ వర్క్ వైట్ పేజ్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, కూడా సైడ్ మార్జిన్ చేయాలి. మీ స్కేల్ ఎంత ఉంటుందో అంత మార్జిన్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అలాగే చేసేయండి. ఇటు సైడ్ మన స్కేల్ ఎంత ఉంటుందో అంత మార్జిన్ చేయండి. ఇటు సైడ్ కొంచెం చాలు. మళ్ళీ ఇక్కడ కూడా కింద రాసేయండి. ఏం చేస్తున్నారంటే కింద వరకు రాస్తున్నారు. ఏదైనా ఒక 2 lines మాత్రం ఇక్కడ లైన్ వదిలిపెట్టచ్చు కదా. మీరు ఇక్కడ కొంచెం లైన్ డ్రా చేసేయండి. 4 sides మార్జిన్ ఓకేనా? ఇక్కడ మధ్యలో చేసేయండి. ఇక్కడ మాత్రమే మీకు స్కేల్ ఎంతైతే స్పేస్ ఉంటుందో అంత స్పేస్ ఇచ్చి లైన్ చేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి పాఠం ఎంత 4, అమ్మ జ్ఞాపకాలు. నేను చిన్నగా రాస్తున్నాను మీకు చూపించడం కోసం. ఓకే, ఇక్కడ కవి పేరు ఇరువేంటి కృష్ణమూర్తి అని రాయాలి. పాఠం రాస్తున్నాను అంటే ఆ పాఠానికి సంబంధించిన కవి పేరు కూడా ఉండాలి. ఎంతమంది రాశారు మీ నోట్బుక్స్ చెక్ చేసుకోండి ఒకసారి వచ్చిన తర్వాత. ఓకే, మీ రిమార్క్స్ని చూసుకోండి. ఓకే,
ఇది క్లాస్ ఆఫ్ వీక్నెస్. ఇక్కడ తేదీ, ఏ తేదీలో రాసినా ఆ తేదీ, ఇక్కడ వారం. సో ఇది క్లాస్ 1. ఇక్కడ ఫస్ట్ బిట్ కఠిన పదాలు, అండర్లైన్. నేను మీకు చూపించడం కోసం రఫ్గా రాస్తున్నాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని ఈ వేలో రాయండి. 20 కృష్ణమూర్తి మీరు కూడా సగం రాసేలా ఏదో కొట్టుకోండి, ఫుల్ రాయండి. ఓకే, ఇక్కడ 10 స్టార్స్ వేసుకోండి. 1 2 3 4 5. మనం హాఫ్ చేసుకొని మళ్ళీ ఒక 5 10 సరిపోతాయి. అంతేగాని పేజ్ మొత్తం 1 to 10 కఠిన పదాలు వస్తుంది. ఒక పేజ్ మొత్తం ఫుల్ కఠిన పదాలతో కేటాయిస్తున్నారు. అట్లా హాఫ్ వస్తుంది, మళ్ళీ హాఫ్ పరిచయం రాసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ స్వీయ రచన, క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఏ విధంగా రాయాలి అనేది? మరి నెక్స్ట్ లెసన్ నాకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఓకే, ఈరోజు పాఠం 4వ పాఠం చూడండి. అమ్మ జ్ఞాపకాలు. పాఠం పేరేంటి? అమ్మ జ్ఞాపకాలు. రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి యాదవ్. ఇరువెంటి కృష్ణమూర్తి యాదవ్. చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 32 తీసుకోండి. అమ్మ జ్ఞాపకాలు. అమ్మ జ్ఞాపకాలు అంటే మీ అమ్మ మీకు జ్ఞాపకం ఉన్నదా? మీ అమ్మ మీకు చేసేటటువంటి పనుల్లో ప్రతి పనిలో కూడా మీకు గుర్తొస్తుంది కదా. మిమ్మల్ని వదిలిపెట్టి ఒకరోజు ఊరు వెళ్ళారనుకోండి, కలవరిస్తారు కదా. అమ్మాయిది ఇలా చేసి పెట్టేది, అమ్మాయిది ఈ సమయంలో ఈ పని చేసి పెట్టేది, అమ్మాయితే నా బాగోగులు ఇలా చూసుకుంటుంది, అమ్మాయితే నా ఆరోగ్యం గురించి అంత శ్రద్ధ వహిస్తుంది, ఈ సమయానికి మేము వచ్చేసరికల్లా స్నాక్స్ తెచ్చి పెడుతుంది, రెడీ చేసి పెడుతుంది. అస్తమానం ప్రతి పనిలో కూడా అమ్మని తలుచుకుంటారు. మరి అమ్మ కోసం మీరేం చేశారు? ఎప్పుడైనా అమ్మని కూర్చోబెట్టి మీరు ఏమైనా పని చేశారా? మీరు కూర్చొని మీ అమ్మ చేత చేయించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకే ఆన్సర్ దొరుకుతుంది. మొట్టమొదట చిత్రం చూడండి. ఆ చిత్రాన్ని చూసి గమనించండి. పై బొమ్మలో ఎవరెవరున్నారు? పై బొమ్మలో అమ్మ, పాప, బాబు ఉన్నారు కదా. మరి మీ అమ్మ మీకు ఎప్పుడైనా ఆ విధంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టిందా? పెట్టింది, తప్పకుండా పెడుతుంది. ప్రతి కన్నతల్లి బిడ్డకి పెడుతుంది. మారాలు చేస్తున్నప్పుడు బుజ్జగిస్తూ కడుపు నిండా అన్నం పెట్టేది కదా. అది మీకు జ్ఞాపకం లేని వయసు. అక్కడ చిత్రంలో ఒక పిల్లి కూడా ఉన్నది. చూడండి, ఆ వాతావరణం అంతా కూడా చూస్తే ఒక పల్లె వాతావరణం లాగా చక్కగా అసలు ఎంత ఆహ్లాదకరంగా వెన్నెల కురుస్తూ కనిపిస్తుంది కదా. వెన్నెల పౌర్ణమి నాటి వెన్నెలని మనకి తలింపజేస్తుంది కదా. పై బొమ్మలో అమ్మ, బాబు, పాప, పిల్లి ఉన్నాయి కదా. రెండవ ప్రశ్న చూడండి. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ బాబుకి అన్నం తినిపిస్తుంది. అన్నం తినిపించేదాన్ని తల్లి పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు అన్నం తినిపిస్తుంది. ఏం తినిపిస్తుంది? గోరు ముద్దలు పెడుతుంది అని అంటారు. ఇట్లా తీసుకొని ఇలా పెడుతుంది కాబట్టి గోరు ముద్దలు తినిపిస్తుంది అంటే. పిల్లల కోసం అమ్మ ఏ ఏ సేవలు చేస్తుంది? మరి పిల్లల కోసం ప్రతి తల్లి కూడా అమ్మ ఏ ఏ పనులు చేస్తుంది? స్నానం చేపిస్తుంది, తలదుపిస్తుంది, తలదుపుతుంది, అన్నం తినిపిస్తుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుతుంది. మరి 4వ ప్రశ్న చూడండి. మీరు మీ అమ్మ కోసం ఎప్పుడెప్పుడు ఎటువంటి సేవలు చేస్తారు? అమ్మ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా మీరు శుభ్రంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మరి చక్కగా చదువుకోవాలి అని ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచుతుంది కదా. మరి ఎప్పుడైనా సరే మీ అమ్మకి మీరు ఎటువంటి సేవలు చేశారు? ఏ ఏ సందర్భాల్లో చేసుకుంటారు? మేము మా అమ్మకు సెలవులు వచ్చినప్పుడు అమ్మ పనుల్లో సహాయపడతాము. అమ్మకి జ్వరం వచ్చినప్పుడు మిమ్మల్ని అయితే ఏ విధంగా అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటుందో, సమయానికి మందులు ఇస్తుందో, అలాగే మీరు కూడా మీ అమ్మకి జ్వరం వచ్చినప్పుడు చూసుకుంటారు. తలనొప్పికి మందు రాసి మందులు వేస్తాము. సో అవి అలాంటి సందర్భాల్లో ప్రతి పిల్లలు చేసే పని. మీరు మీ అమ్మ కోసం ఎప్పుడైనా చేసినప్పుడల్లా ఏమైనా ఏ పనైనా చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మకు జ్వరం వచ్చింది, మీ దగ్గర జాగ్రత్తగా చూసుకున్నారు, ఆ సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇంత
చూసుకునే భాగ్యం నాకు కలిగింది అని సంతోషపడతారు కదా. మరి మీకు అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా తల్లికి సేవ చేస్తున్నామనే భావన పిల్లవాడిలో కలుగుతుంది. సో అట్లాంటి భావన ప్రతి పిల్లవాడిలో కూడా కలగాలి అని అమ్మ జ్ఞాపకాలు. అమ్మ ఒకవేళ మనల్ని విడిచిపెట్టి పనికి వెళ్ళింది అనుకోండి, ఇంట్లోనే పిల్లలు ఉంటారు. అమ్మ వచ్చే వరకు అమ్మ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా అమ్మని తలుచుకుంటాం. సో అట్లా అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడు మనకు అమ్మ జ్ఞాపకమే ఉంటుంది. అమ్మ జ్ఞాపకం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? జ్ఞాపకం అంటే గుర్తు చేసుకోవడం, గుర్తుంచుకోవడం, గుర్తు చేసుకోవడం. సో అమ్మని ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూనే ఉంటాం కదా. తలవని క్షణం అంటూ ఉంటుందా? ఉండదు. తలవని క్షణం అనేది ఉందా అసలు? నీ జీవితంలో నువ్వు అమ్మని తలవని క్షణం ఉందా? ప్రతి సందర్భంలోనూ మీ అమ్మని మీరు తలుస్తూనే ఉంటారు కదా. సో అమ్మంటే ప్రేమ. అమ్మంటే అసలు అమ్మ గురించి చెప్పాలి అంటే అమ్మంటే ఒక ప్రేమ, అమ్మంటే ఒక ఆప్యాయత, అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసమే సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటి చెప్పడానికే అమ్మను సృష్టించాడు కాబోలు అని అంటుంది. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ ప్రాధాన్యతని, విలువలను తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, అసలు అమ్మ అంటేనే ప్రేమ, అందరికీ ప్రేమను పంచుతుంది. అమ్మ అంటేనే ఆప్యాయత, అమ్మ అంటేనే అనురాగం. అమ్మ నిరంతరము కూడా ఎప్పుడు ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు కూడా కుటుంబ సభ్యులందరికీ సేవ చేసి సంతోషపడుతుంది. నేను ఇంత పని చేశానే, ఇంత సేవ చేస్తున్నానే, ఇంత కష్టపడుతున్నానని ఎప్పుడు బాధపడదు. మన వాళ్ళకి సేవ చేస్తున్నాను, మన పిల్లలకి, మన అత్తమామలకి అందరికీ చూసుకుంటున్నానే అనే భావన, సంతోషం తనలో కలుగుతుంది. దేవుడు అంతటా ఉన్నాడు. ఒక చిన్న పిల్లలు పసివాళ్ళు దేవుడితో సమానం అంటారు. కానీ దేవుడు అంతటా ఉన్నాడు అని చాటి చెప్పడానికే బ్రహ్మ అమ్మను సృష్టించాడు. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు. అనురాగమూర్తి ఎందుకన్నాడు? ఇక్కడ అందరికీ ప్రేమను పంచుతుంది. నెమరు వేసుకుంటూ, తలుచుకుంటూ, అమ్మ జ్ఞాపకాలను తలుచుకుంటూ, అమ్మ సేవలను తలుచుకుంటూ, అమ్మ యొక్క ప్రాధాన్యతను, అమ్మ ఉంటే విలువ ఎంత, అమ్మ లేకపోతే ఎంత కోల్పోయాము అనేది ఈ పాఠం ద్వారా పిల్లలకు తెలియచేయాలి. అమ్మ యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు మీరు పాఠశాలకు వచ్చి కూర్చున్నారు, మరి పొద్దున్న నుంచి లేచే వరకు ఎవరెక్కువ కష్టపడ్డారు? మీకు చక్కగా ఉతికి ఇస్త్రీ చేసిన యూనిఫామ్ ఎలా వచ్చింది? బ్యాగ్లో బుక్స్ కూడా కవర్స్ వేసి అన్ని లంచ్ బాక్స్ మీ సమయానికి ఏ సమయానికి ఏం తినాలి అని చూసి చక్కగా పెట్టింది కదా బాక్స్లో. మరి అవన్నీ ఎవరు చేశారు? అమ్మ. ఎందుకని చేసింది? మీ మీద ప్రేమతోటి. నా కొడుకు చదువుకోవాలి, నా కొడుకు శుభ్రంగా ఉండాలి, వారు తినేటప్పుడు ఎదురు చూడకూడదు అనే భావనతోటి ఆరోగ్యం బాగుండాలి, తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకు లేని వదిలేస్తే శుభ్రంగా ఉంటావా? ఉతికిన బట్టలు వేసుకుంటావా? చక్కగా తలదూగుతుంది, పౌడర్ రాస్తుంది. దేవుడు ఎల్లవేళ రక్షణగా ఉండాలి, నీకు అన్నింటిలో మంచి విజయాన్ని సాధించాలని బొట్టు పెడుతుంది దేవుడి దగ్గర పూజ చేసి. సో ఇలాంటివన్నీ కూడా అమ్మ మీ పైన ప్రేమతోటి చేస్తుంది. అందుకే అమ్మ అంటే ఆప్యాయత. ఉదయం నుంచి సాయంత్రం మీరు బడిలోకి వచ్చి కూర్చునే వరకు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి దింపుతుంది. మళ్ళీ ఎటు వెళ్ళకుండా మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. చిన్నప్పటి నుంచి అలాగే చేస్తుందా గమనించండి. ఇప్పుడు మేము 7వ తరగతి మేమే వస్తున్నాం, మా అమ్మ రావట్లేదని కదా. నువ్వు రావడానికి నడక నేర్పించింది ఎవరు? అమ్మ. మరి ఆ నడక రావాలి అంటే నీకు ఎవరు సపోర్ట్గా ఉందని? అమ్మ లేదే నువ్వు నడవగలుగుతావా? నువ్వు మాట్లాడుతున్నావు అంటే అమ్మ ఉండి అక్షరాలన్నీ పలికించడం వల్ల నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అందుకనే నీ మొట్టమొదటి గురువు ఎవరు అంటే అమ్మ అంటాం, తల్లిదండ్రులు అంటాం. సో అమ్మ యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలి. పిల్లలకి అమ్మ యొక్క విలువని, ప్రాధాన్యతని తెలపాలనే ఉద్దేశంతో మనకు అమ్మ జ్ఞాపకాలు అని టి కృష్ణమూర్తి యాదవ్ మనకి పరిచయం చేశాడు. చూడండి, ఈ పాఠం వచన కవితా ప్రక్రియకు చెందినది. వచనా రూపంలో కవితలాగా చెప్పబడిందే వచన ప్రక్రియ అంటారు. చూడండి పిల్లలు, కూడా వచన అంటే మీకు 6th క్లాస్లో కాపాడుతున్నాం సంభాషణ రూపం. అలాగే బాలనాగమ్మ ఉంది,
అదేంటి ఒక జానపద కథ వచన రూపంలో ఉంది, చదువుకుంటుంటేనే మనకు కథ అర్థమైపోతుంది. అది అలా వచనంలోనే కవిత రూపంలో రచించబడింది. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది? వచన కవిత ప్రక్రియకు చెందింది. అండర్లైన్ చేసుకోండి. వచన కవిత ప్రక్రియకు చెందింది. తెలుగులోని వచన కవితకు ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. అసలు తెలుగులో వచన కవిత రావడానికి గల కారణం ఏంటి? ఆంగ్ల సాహిత్యం అంటే ఇంగ్లీష్లో ఇట్లా కవితలు అనేవి ఉండే వచన రూపంలోనే, ఇలాంటిదే తెలుగులో కూడా రాస్తే బాగుంటుంది కదా అని మన రచయితలు ప్రయోగం చేసి వచన కవితని ప్రయోగించడం జరిగింది. అదే దానికి కారణం ఏంటి అంటే ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచన కవిత తెలుగులోకి అనువదించబడింది. దీనిని ఫ్రీ వేర్స్ అంటారు. పద్యగేయాల్లో ఉండే ఛందస్సు మాత్రాంకణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలలో ఉంటుంది. దీనిని వచన కవితగా పిలుస్తుంది. దీనిలోనే పద్యాలలో గేయాల్లో ఉండే ఛందస్సులు ఉంటాయి, మాత్రాంకణాలు ఉంటాయి, కాకపోతే వాటికి ఎట్లాంటి నియమాలు లేవు. స్వేచ్ఛగా భావయుక్తంగా రాగయుక్తంగా పాడుకోవడానికి, కవిత రూపంలో చెప్పడానికి బాగుంటుంది. అందుకని దీనిని వచన కవిత అని పిలుస్తాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్దం కవిత సంపుటిలోనిది. శబ్దం అనే కవితా సంపుటి అంటే శబ్దం అనే పుస్తకం పేరు. అందులో అన్నీ కూడా కవితలే ఉంటాయి. దాంట్లో అమ్మ జ్ఞాపకాలు అనే టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ని మనకి పరిచయం చేయడం జరిగింది. మరి కవి గారి గురించి తెలుసుకుందామా? టి కృష్ణమూర్తి యాదవ్ గారి గురించి తెలుసుకుందామా? చూడండి, టి ఇరివెంటి కృష్ణమూర్తి యాదవ్ 1914లో జన్మించాడు. 1985లో మరణించాడు. చూడండి ఇక్కడ ఏ తేదీలో ఏ నెలలో పుట్టాడో, ఏ తేదీలో ఏ నెలలో మరణించాడో మనకి క్లియర్గా ఇవ్వలేదు, అంటే తెలియలేదు. సో సంవత్సరం ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. సామాన్యునికి ఉచ్ఛ్వాస నిశ్వాసలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి యాదవ్. సామాన్య ప్రజల భాష అంటే కన్నా వ్యవహారిక భాష. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు? తెలంగాణ ప్రాంతంలో ఉన్నావు, నువ్వు తెలంగాణ యాస భాషలో మాట్లాడుతున్నావు. అలా ఏ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతపు భాష మాట్లాడే భాషని వ్యవహారిక భాష అంటారు. అలాగే ఆ ప్రాంతంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సాగే భాషని ప్రజల భాష, అది ప్రజలు మాట్లాడే భాష. అందుకనే సామాన్య ప్రజలు మాట్లాడే భాషలోనే ఈయన కవిత్వాన్ని రచించడం జరిగింది. టి కృష్ణమూర్తి యాదవ్ కరీంనగర్ జిల్లా, అండర్లైన్ చేసుకోండి, కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందిన ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. చూడండి, కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందిన ఈయన ఎక్కడ జన్మించాడు? కరీంనగర్ జిల్లా పర్లపల్లి అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తెలంగాణ భాషలోనే యాస, తెలంగాణ యాస, యాడిపోతున్నావు గట్లెందుకు అయిపోతున్నావు, అట్లా మాట్లాడకే అని యాసగా మాట్లాడుతుంటారు కదా, అట్లా చూడం బిడ్డ, పెద్దవాళ్ళు ఏంటి బిడ్డ అని అంటారు. ఎక్కువగా తెలంగాణలో బిడ్డ అని సంబోధిస్తారు, ఎవరు వచ్చినా కానీ బిడ్డ. ఇలా తెలంగాణ భాషలోనే యాసలో వచన కవిత్వం రాసినటువంటి కవులలో మొట్టమొదటి కవి టి కృష్ణమూర్తి యాదవ్. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. ఆయన మొట్టమొదటి కవిత ఏం రాశాడంటే తొక్కుడు బండ. తొక్కుడు బండ అంటే మీరు ఆడపిల్ల అంటారు, తొక్కుడు పిల్ల. మళ్ళీ ఆడపిల్లలు ఇంకొక ఏం అంటారు కదా, నేల బండ అని కూడా అంటుంటారు కదా. సో అట్లా వాటి మీద కవితలు అనేవి రాశాడు. సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలోకి రంగ ప్రవేశం చేశాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి. మొట్టమొదటిది ఏంటి? తొక్కుడు బండ. మొట్టమొదటి తొక్కుడు బండ, ఇది కవితా సంపుటి. రెండవది ఏంటి? శబ్నం. ఈ శబ్దం నుంచే మన సంబంధ అంకాలు తీసుకోబడింది. ఓకే, వీరి రెండవ కవితా సంపుటి శబ్దం. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రాలను తన కవిత్వంలో చొప్పించాడు. శబ్దం అనే కవితా సంపుటిలో గ్రామీణ
జనజీవనము, గ్రామీణుల యొక్క జీవితానుభవాలు, గ్రామీణ ప్రాంతాల్లో అది మిడిల్ క్లాస్ మధ్య తరగతి కుటుంబాలు ఏ విధంగా ఉండేవి మనకి కళ్ళకు కట్టినట్లుగా చిత్రాలతో సహా కవితలు అనేవి మనకి చూపించడం జరిగింది. అందుకనే అమ్మ జ్ఞాపకాలు. అది పల్లెటూరు అంటే గ్రామీణ ప్రాంతంలో తల్లికి బిడ్డకి అసలు అమ్మని ఏ విధంగా గుర్తు చేసుకుంటారు, ఎలా నెమరేసుకుంటారు అనేది మనకి కవిత ద్వారా చాలా చక్కగా వివరించారు. చూడండి, ఈయన యొక్క రచనా శైలి ఏ విధంగా ఉంటుందంటే సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ యొక్క ప్రత్యేకత. ఈయన యొక్క రచన వచనాభివ్యక్తి, వచనంలో రాయడంలో అభివ్యక్తి ముందంజ ఉంటాడు. నిరాడంబరమైనటువంటి చాలా సాదాసీదాగా ఉండేటటువంటి శైలి. ఇక్కడ చూడండి, అమ్మ అంటే ఆత్మీయత అనురాగాల కలబోత. అసలు అమ్మ అంటే ఆత్మీయత అనురాగాల కలబోతే అమ్మ. అమ్మ మంకు చేస్తే పిల్లవాడికి చందమామను చూపించి గోరుముద్దలు పెట్టి తన యొక్క బొజ్జ నింపుతుంది. అంటే తనంత గారాభంగా చూస్తుంది. తను తిన్నా తినకపోయినా పిల్లవాడికి మాత్రం ప్రేమగా అనురాగాలని కలబోస్తూ చందమామను చూపిస్తూ తన ఆకలిని చంపుకుంటూ కూడా పిల్లవాడికి గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకు అందనిది. అమ్మ గురించి చెప్పండి అంటే, అమ్మ గురించి చెప్పాలంటే అసలు మాటలకు అందవు. ఇంకెన్ని మాటలు చెప్పినా కానీ తక్కువే. అది కుటుంబం కోసం అమ్మ పడే తపన, ఆరాటం అడిగల సాధ్యం. కుటుంబం కోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి కష్టపడుతుంది. నాన్న బయటికి వెళ్ళి కష్టపడతారు. కుటుంబం కోసమే ఆమె పడే ఆరాటము అనితర సాధ్యం. ఇది ఇంతవరకైనా ఎండు అని చెప్పడానికి లేదు. నిరంతరం సాగుతూనే ఉంటుంది. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి అత్తుకునే విధంగా కవి వచనా కవిత్వ రూపంలో వర్ణించాడు. ఇది అమ్మ యొక్క ఇంట్రడక్షన్ అన్న కవి గురించి. అమ్మ జ్ఞాపకాలని పాఠ్యభాగ రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి. చూడండి, అమ్మంటే అనురాగాల కలబోత, పిల్లవాడు మగ్గు చేస్తే చందమామను చూపించి గోరుముద్దలు పెడుతుంది, మరి నిరంతరం కూడా కుటుంబం కోసమే కష్టపడుతుంది. ఇవన్నీ కలబోసుకొని వచనా కవిత్వంలో చాలా చక్కగా కవి వర్ణించాడు. కవిత్వం అనేది, వచనా కవిత అనేది రేపు తర్వాత క్లాస్లో తెలుసుకుందామని. హోంవర్క్ క్లాస్ కంటిన్యూ. లెసన్ 4 కవి పరిచయం. క్లాస్ 20 కృష్ణమూర్తి గారి గురించి చదవండి. కవి పరిచయాలు ఎగ్జామినేషన్లో కంపల్సరీ అడుగుతారు. ఇంకే పాఠం అర్థమైందిగా. మరి మీరేం చేస్తారు ఇప్పుడు? మీ అమ్మకి మీరు ఎలాంటి పని చేసి పెట్టారు? ఈ కోవిడ్-19 ద్వారా మీరు ఇంట్లోనే ఉంటున్నారు, మరి బయటకు ఏమి వెళ్ళట్లేదు, ఆన్లైన్ ద్వారా పాఠాలు వింటున్నారు. మీకు ఆన్లైన్ లెసన్ స్టార్ట్ కాకముందు ఇంట్లోనే ఉన్నారు, టీవీ చూస్తూ టైం పాస్ చేశారు. మరి ఆ సమయంలో మీరు అమ్మకి ఏమేమి పనులు చేసి పెట్టారు? మరి మీరు పాఠశాలకు వచ్చేటప్పుడు మీకు అమ్మ ఏమేమి పనులు చేసి పెట్టింది? సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ సందర్భంలో మీరు పని చేసి పెట్టారు మీ అమ్మకి, అప్పుడు మీ అమ్మ ఎలా ఆనందపడింది, మీరు పని చేయడం వల్ల మీరు ఎలాంటి అనుభూతులు ఉన్నాయో ఇవన్నీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.